హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో ఇంతకుముందు బియ్యం నూకతో వడియాలు చేసేది చూపించాను కదా! ఈ వీడియోలో బియ్యం పిండితో వడియాల్ని ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఇంకా నా డైలీ రొటీన్ ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక నేను తెల్లవారు 5 గంటలకు అయితే లేసాను. లేగానే ఫస్ట్ అయితే బాబుకి స్కూల్కి పంపిస్తున్నాను. బాబు స్కూల్ బస్సు అయితే కరెక్ట్గా 6:30కి అయితే వచ్చేస్తుందండి. అందుకని 6:30 లోపు వాడికి కావాల్సినవన్నీ రెడీ చేసేసి బాబుని రెడీ చేసేసి స్కూల్ బస్సు ఎక్కిచ్చేసి అయితే స్కూల్కి పంపించేశాను. దాని తర్వాత నాకు ఇంట్లో ఉండే పనులు అయితే చేసుకున్నాను. అంటే బాబుకి స్కూల్కి పంపించేసిన తర్వాతే నేను ఇంటి ముందు వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకున్నాను. ముగ్గు వేసుకునేటప్పటికి లైట్గా ఎండ కూడా వచ్చేసిందండి. అంటే 6:30 నుండి స్టార్ట్ చేశాను కాబట్టి ముగ్గు వేసినప్పటికి లైట్గా ఎండ వచ్చింది. లైట్గా కాదు, బాగానే ఎండ వచ్చేసింది. అంటే ఈ ముగ్గు వేసుకునేటప్పటికి టైం అయితే 7:30 7:45 ఈ టైం అయితే అయిపోయింది. ఇంకా ముగ్గు అయితే ఈ చిన్న ముగ్గు వేసుకున్నానండి. ముగ్గు అయితే చూడడానికి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా ముగ్గు అంతా వేసేయడం అయిపోయింది కదా, ఇప్పుడు ముగ్గు అయితే చూసేయండి. ఇంక ఇంటి చుట్టూ కూడా వాతావరణం ఎలా ఉందో చూడండి. బనీ ఏందో పని పక్కకి చూసారు కదా ఇంటి చుట్టూ వాతావరణం ఎంత బాగుందో. ఎండకి చెట్లు చూడడానికి భలే పచ్చంగా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇంక నేనైతే వీడియో మొత్తం నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటే కొంతమందికి ఇష్టపడటం లేదు. అందుకనేసి వీడియో తీసినప్పుడేనే న్యాచురల్ గా రికార్డ్ అయి ఉంటాయి కదా, ఆ సౌండ్లే మీకు వినిపించాలని అయితే అనుకుంటున్నానండి. మళ్ళీ వెనక వాయిస్ ఎవరేమి ఇవ్వకుండా కొన్ని దగ్గరలో అయితే వినిపించాలనుకుంటున్నాను. ఇంకా నేనైతే మా బాబుకి స్కూల్కి రెడీ చేసేటప్పుడే అందరి కోసం అయితే క్యారెట్ అన్నం తయారు చేసేసాను. టిఫిన్ అయితే ఈరోజు ఏం చేయలేదండి. ఒక 2-3 క్యారెట్లు ఉంటే దాంతో క్యారెట్ అన్నం చేసేసాను. ఇంకొద్దిగా వేడన్నం ఉందనమాట. నిన్న దంచిన కొద్దిగా పచ్చడి ఉంటే కొద్దిగా వేడన్నం ఉండి కొద్దిగా క్యారెట్ అన్నం వేసుకొని అయితే ఇంట్లో వాళ్ళందరము తినేసాము. ఇంకా మా బాబుకి అయితే క్యారెట్ అన్నం చాలా అంటే చాలా ఇష్టం అండి. నేను వారానికి ఎలాగలేదన్నా సరే 3 లేదా 4 సార్లు మా బాబు కోసం క్యారెట్ అన్నం అయితే చేస్తాను. హెల్త్కి చాలా మంచిది. ఇంకా మా బాబు కూడా చాలా ఇష్టంగా తింటాడు. అందుకని నేను ఇది ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇంకా నాకు ఈ క్యారెట్ అన్నంలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నంజుకొని తినాలంటే చాలా ఇష్టం అండి. భలే టేస్టీగా ఉంటుంది. ఇంకా టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత మీకు చెప్పాను కదా బియ్యం పిండితో వడియాలు చేస్తానని. దానికోసం అయితే ఫస్ట్ పొయ్యి మీద ఒక పెద్ద దబర అయితే పెట్టుకున్నాను. దబర్లో నేను గిన్నెతో కొలుచుకొని అయితే నీరు వేసుకుంటున్నాను. అంటే నేను ఏ గిన్నెతో పిండి తీసుకుంటున్నానో ఆ గిన్నెతో కొలుచుకొని 7 గ్లాసుల నీరు అయితే ఈ పెద్ద దబర్లో వేసుకున్నాను. ఈ పిండి ఉడికించుకోవడానికి కొద్దిగా పెద్ద దబర పెట్టుకున్నానండి. చిన్న దబర పెడితే ఊరకనే పొంగిపోతూ ఉంటుంది. అందుకనేసి నేను చేసేది కొద్దిగా అయినా సరే కొద్దిగా పెద్ద దబర పెట్టుకొని అయితే చేసుకున్నాను. ఇంకా నేను నీరు కొలుచుకున్నాను కదా, అదే గిన్నె నిండా పిండి తీసుకొని ఒక తౌకులాంటి గిన్నెలో వేసుకున్నాను. అంటే కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని కొద్దిగా వెడల్పుగా ఉండే గిన్నెలోనే వేసుకున్నాను. దాని తర్వాత కొలత మీద మళ్ళీ 2 గిన్నెలతో పిండి మొత్తం ఉండలు లేకుండా అయితే కలుపుకున్నాను. అంటే మీరు నీరు నేను ఎన్ని గిన్నెలు తీసుకున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మొత్తము నాకు 9 గిన్నెలు నీరు అయితే పట్టిందండి. 7 గిన్నెల దాకా నేను నీరు పొయ్యి మీద పెట్టుకున్నాను. ఒక 2 గిన్నెలు పిండి కలుపుకోవడానికి అయితే వాడుకున్నాను. మొత్తం నాకు 9 గిన్నెలు నీరు అయితే పట్టింది. ఇలా నీరు కరెక్ట్గా కొలుచుకొని కానీ వేసుకున్నాం అనుకోండి, వడియాలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత నేను
ఇంకా మిక్సీలోకి ఒక 4-5 దాకా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, కొద్దిగా కరివేపాకుని, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇది మొత్తం కూడా మెత్తగా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. మెత్తగా అంటే మెత్తగా మరీ కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకున్నాను. చిన్న రోలు ఉంటే రోట్లో వేసుకుని దంచుకునే అయిపోతుంది. నేనైతే మిక్సీలో వేసేసాను ఈసారి. ఇంకా నీరు కొద్దిగా వేడయిన తర్వాత పొయ్యి మీద ఆ నీటిలోనే కొద్దిగా సాల్ట్ని నేను మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ కారం కూడా వేసేసుకున్నాను. ఉప్పు మాత్రం కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. ఇంకా నీరు పూర్తిగా తెరిలు కాగిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకున్నాను కదా పిండి, ఒక తెడ్డుతో కలుపుకుంటూ ఇంకో పక్క నుండి అయితే ఆ పిండిని వేసుకోవాలన్నమాట. నీటిలో ఈ పిండి వేసుకునేటప్పుడు అస్సలు ఉండలు కట్టుకోకుండా తెడ్డుతో బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి మరుగుతున్న నీటిలో వేసేటప్పుడు 2 మనుషులు ఉన్నారనుకోండి తేలిగ్గా ఉంటుంది. అంటే ఒకరు వేస్తుంటే ఇంకొకరు తెడ్డుతో కలుపుతూ ఉంటే అస్సలు ఏం ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది. అదే ఎప్పుడు అలవాటు లేని వాళ్ళు ఒకేసారి వేసేసి దాని తర్వాత తెడ్డుతో కలుపుకోవాలంటే కొన్ని దగ్గరలో ఉండలు కట్టేస్తుంది అనమాట. అందుకనేసి కొద్దిగా జాగ్రత్తగా వేసుకునేటప్పుడు వేసుకోవాలి. ఇంక నేనైతే మొత్తం వేసేసుకున్నాను, ఎక్కడ ఏమీ ఉండలు కట్టలేదండి. ఇంకా ఈ పిండి అయితే బాగా ఇప్పుడు ఉడికించుకోవాలండి. అంటే బాగా కొత్తలాడుతూ ఒక 10 నిమిషాలైనా ఉడికించుకోవాలి. పిండి సరిగ్గా ఉడకకపోయింది అనుకోండి ఇంకా వడియాలు అయితే సరిగ్గా రావన్నమాట. అంటే వడియాలు మనము ఎండలో వేసుకుంటాం కదా, వేసుకున్న తర్వాత పైన లైట్గా పగుల్లా వచ్చేస్తాయి. అలా పగుళ్ళు వచ్చాయి అని అంటే పిండి సరిగ్గా ఉడకలేదన్నమాట. వడియాలు కూడా సరిగ్గా రావు, అంటే తీసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి, గుండగా వస్తాయి. అందుకని పిండి మాత్రం చాలా బాగా ఉడికించుకోవాలి. పిండి బాగా ఉడికితేనే వడియాలు బాగా వస్తాయి. ఇంకా నేనైతే బాగా ఉడికించుకున్న తర్వాత కిందకి దించేసి ఒక 10 నిమిషాలు అయితే చల్లారనించుకున్నాను. పూర్తిగా అలా అని చల్లారనించలేదులేండి, ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత ఎండలో నేను మంచం వేసుకొని ఆ మంచం మీద బాగా తడుపుకున్న కాటన్ గుడ్డ అయితే పరుచుకుంటున్నాను. నేనైతే లుంగి వేసుకుంటున్నానండి. ఏదైనా సరే లుంగి కానీ, పంచి కానీ, చున్నీ కానీ, చీర కానీ ఏదైనా సరే పూర్తిగా తడుపుకొని పిండేసుకొని దాని తర్వాత వేసుకోవాలన్నమాట. పొడిగుడ్డ మాత్రం వేయకూడదు. పొడిగుడ్డ వేసామనుకోండి వడియాలు ఎండిపోయిన తర్వాత తీస్తాం కదా, అప్పుడు సరిగ్గా రాదు. అందుకనేసి ఖచ్చితంగా గుడ్డ తడుపుకొని అయితే వేసుకోవాలి. దాని తర్వాత వడియాలు వేయాలి. ఇంకా నేనైతే గుడ్డ తడుపుకొని మంచం మీద వేసుకున్న తర్వాత కొద్దిగా వేరే గిన్నెలోకి ఉడకబెట్టుకున్నాను కదా పిండి, ఆ పిండి తీసుకొని ఒక గరిటెతో అయితే వేసుకుంటున్నాను వడియాలు అయితే చాలా బాగా వచ్చాయండి. నేనైతే చిన్నవి ఏం వేయటం లేదు, వడియాలు కొద్దిగా పెద్దవిగానే వేస్తున్నాను. ఇవి ఎండిపోయిన తర్వాత చాలా పలుచగా వస్తాయండి. వేసేటప్పుడు ఇడ్లీలాగా పెద్దగా కనిపిస్తున్నాయి, కానీ పూర్తిగా ఎండిపోయిన తర్వాత చాలా అంటే చాలా పలుచగా వస్తాయి. వడియాలు మొత్తం ఎండిపోయిన తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే వడియాలు వేసేది చూసేయండి. మీలో ఎంతమందికి ఈ బియ్యం పిండి వడియాలు కానీ బియ్యం నూకతో వడియాలు కానీ తెలుసో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి, తెలియదని. తెలిసిన వాళ్ళు తెలుసని కామెంట్ చేయండి. చూసారు కదా వడియాలు మంచాల మీద అలా గంటితో వేసుకున్నాను. నేను ఈ వడియాలు పెట్టుకునేటప్పటికే టైం అయితే 10-10:30 ఈ టైం అయితే అయిపోయింది. మొత్తం 3 మంచాలకి వడియాలు అన్నీ వేసేటప్పటికి కరెక్ట్గా టైం అయితే 12:30 పావు తక్కువ 1 గంట ఈ టైం అయితే అయిపోయిందండి. చాలా లేట్ అయిపోయింది. ఒక్కదాన్నే పెట్టాను కాబట్టి చాలా టైమే పట్టింది. అదిగాక మంచి ఎండలో నిల్చొని వేయాల్సి వచ్చింది. నీడలో మంచాలు పెట్టుకొని వేస్తే బాగుంటుంది, కాకపోతే మళ్ళీ మంచాలు ఈ ఎండలోకి తేవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుందని నేను ఎండలో పెట్టేసి వడియాలు అయితే వేసేసాను. కొన్ని అయితే నీడున్నప్పుడే మంచం అక్కడ పెట్టుకొని కుర్చీ వేసుకొని అయితే వేసేసాను.
కొన్ని ఎండలోనే నిల్చొని వేయాల్సి వచ్చిందనమాట. మొత్తం అయితే 3 మంచాలకు వడియాలు అయ్యాయి. ఇంకా ఈ వడియాలు వేయడం అయిపోయిన తర్వాత కూర చేసుకుంటున్నాను. కూర అయితే గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. వంకాయలు అయితే లైట్గా వాడిపోయినట్టుగా అయిపోయి ఉన్నాయి కదా, అయినా కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి అనేసి నూనె వంకాయ కూర అయితే చేస్తున్నాను. ఈ వంకాయలన్నీ 4 పక్షాలుగా ఉండేటట్టు కట్ చేసుకొని సాల్ట్ వాటర్ని కొద్దిగా పసుపు వేసుకున్న వాటర్లో అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు కమిరిపోకుండా ఉంటాయి. ఇంకా ఈ నూనె వంకాయకి మసాలా తయారు చేసుకోవాలి కదా, ఈ మసాలా కోసము పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో కొద్దిగా వేరుచిన గింజలు వేసుకొని అవి లైట్గా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత ఒక 3 దాకా లవంగాలు, ఒక 2 దాకా చెక్కలు వేసుకున్నాను. కొద్దిగా ధనియాలున్ని, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని ఒక 10 దాకా జీడిపప్పు పలుకులు వేసుకొని ఇవన్నీ పూర్తిగా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా తెల్ల నువ్వులు వేసుకున్నాను. ఈ తెల్ల నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా అయితే ఉంటాయి. ఈ నువ్వులు కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగించేసుకున్నాను. చూసారు కదా, అన్నీ కూడా కరెక్ట్గా వేగాయి. మొత్తం ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకునే వేగించుకోవాలండి. చూడండి, అన్నీ బాగా వేగాయి. ఇంక నేనైతే ఇవన్నీ పూర్తిగా చల్లారనిచ్చేసుకొని వీటిలో అయితే కొద్దిగా సాల్ట్ని, ఈ కూరక రుచికి సరిపడినంత కారము, ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను. మేము కొద్దిగా ఎక్కువగానే కారము, ఉప్పు తింటాం కాబట్టి ఎక్కువగానే వేసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని మెత్తటి పొడిలా అయితే మిక్సీ ఆడిచ్చేసుకున్నాను. చూడండి, ఇలా మెత్తటి పొడిలా అయితే ఆడించుకున్నాను. ఇవి ఆడించుకునేటప్పుడు కొంతమంది అయితే తెల్లుల్లి కూడా వేసుకుంటారు. నేను కూడా ఒక 5 దాకా తెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా వంకాయలు 4 పక్షాలుగా, వాటి మధ్యలో అయితే ఈ మసాలా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల వంకాయలు తినేటప్పుడు మంచి రుచిగా అనిపిస్తాయి. అన్ని వంకాయలకు కూడా ఇలానే మధ్యలో కొద్దిగా మసాలా అయితే పెట్టుకున్నాను. మరి ఎక్కువగా ఏం పెట్టుకోని అవసరం లేదు, కానీ కొద్దిగా పెట్టుకుంటే వంకాయలు తినడానికి బాగుంటాయి. పెట్టుకోకపోయినా సరే బాగానే ఉంటాయి, కానీ పెట్టుకుంటే ఇంకొద్ది టేస్ట్గా ఉంటాయని ఈ గుత్తి వంకాయకి అయితే ఖచ్చితంగా మధ్యలో మసాలాలు అయితే పెడతారు. ఇంకా వంకాయలన్నిటికీ మసాలా పెట్టేయడం అయిపోయిన తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. దాని తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఉల్లిపాయ లైట్గా కలర్ మారేంత వరకు వేగించుకున్న తర్వాత ఈ మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదా వంకాయలు, ఒక్కొక్కటిగా తీసుకొని అయితే వంకాయలన్నీ కూడా ఈ తాలింపులో వేసేసుకుంటున్నాను. దాని తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి మళ్ళీ మూత తీసుకొని అయితే మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయలన్నీ కూడా పూర్తిగా బాగా మగ్గనిచ్చుకోవాలి. వంకాయలు బాగా నూనెలో ఫ్రై అవ్వాలండి. కొంతమంది ఈ వంకాయలని సపరేట్గా నూనెలో వేసి వేగించుకొని దాని తర్వాత మళ్ళీ కూర చేసుకుంటారు. నేనైతే అంత ప్రాసెస్ ఏం చేయటం లేదు. నేను సింపుల్గానే తాలింపులో వేసుకొని అయితే లైట్గా మగ్గనిచ్చుకున్నాను వంకాయలు. ఇంకా వంకాయలు బాగా మగ్గేయడం అయిపోయిన తర్వాత కొద్దిగా మసాలా పక్కకు మిగిలింది కదా, ఆ మసాలా కూడా ఈ వంకాయల్లో వేసేసి మసాలా మొత్తం వంకాయలు మొత్తానికి కలిసేలాగా నీట్గా కలుపుకొని ఇంక ఈ మసాలా కూడా కొద్దిసేపు నూనెలో వేగాలి. వేగితే ఇంకొద్ది టేస్ట్ బాగుంటుంది. అందుకనేసి మసాలా కూడా వంకాయలతో పాటు ఒక 2 నిమిషాలు అయితే వేగించుకుంటున్నాను. ఈ గుత్తి వంకాయ కూర ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఈ గుత్తి వంకాయ కూర ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు. ఇంకా ఈ కూరలో నేను టమాటా వేసుకోలేదు కాబట్టి కొద్దిగా చింతపండు నానబెట్టుకొని చింతపండు నీరు అయితే వేసుకున్నాను. టమాటా వేసుకునే కొంతమంది చింతపండు నీరు వేసుకుంటారు. వేసుకుంటే ఈ కూర ఇంకొద్ది టేస్ట్ బాగుంటుందని. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను. అంటే వంకాయలన్నీ కొద్దిగా మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని కూర నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసి కూర పూర్తిగా చిక్కగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకుంటే అంతేనండి, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. సింపుల్గానే చేసుకోవచ్చు, అయితే టైం ప్రాసెస్ మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి. ఇంకా వంకాయలు అయితే చాలా అంటే చాలా బాగా ఉడికాయి. చూడండి, మీకు దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను. వంకాయలు బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి బాగా ఉడుకున్నాయి. తినడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా ఈ గుత్తి వంకాయ కూర అయితే తిన్నారండి. వంట మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ మా అత్త మా మామయ్యకి పెట్టేశాను. ఇంకా మా బాబు అయితే స్కూల్ నుండి వచ్చేటప్పటికి టైము 2-2:30 ఈ టైం అయితే అయిపోతుంది. మేమైతే 1 గంటకి ఈ టయానికి అయితే తినేసాము. ఇంకా వాడు వచ్చిన తర్వాత వాడికి మళ్ళీ అన్నం కలిపేసి అయితే తినిపించాలి. ఇంటికి వచ్చే మధ్యాహ్నం అన్నం అయితే తింటాడు. కాకపోతే వచ్చేదే కొద్దిగా లేట్ అయిపోతుంది. 1 గంట 1:30కి వచ్చాడు అనుకోండి, కరెక్ట్ టైం తినే టైము. చిన్నపిల్లోడు కదా, మరి 2-2:30 ఈ టైంకి రావడం వల్ల కొద్దిగా లేట్ అయిపోతుంది. బాగా ఆకలితో కూడా ఇంటికి వస్తున్నాడు.
రాగానే ఏదో ఒకటి తినడానికి అయితే అడుగుతున్నాడు. అన్నం కలిపేసి ఇచ్చేస్తే వాడి మట్టుకు వాడే తినేస్తున్నాడు. అంత ఆకలితో ఉంటున్నాడు అనమాట. ఇంకా కూర అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి ఈ వంకాయ కూర అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీరు ఏ ప్రాసెస్లో చేసుకుంటారో కూడా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటానండి. ఇంకా నేను ఏమైనా మిస్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం నుండి వేరే విధంగా మీరు చెప్పే విధంగా ట్రై చేస్తాను. ఇంకా అన్నం మొత్తం తినడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే గిన్నెలు తోముకుంటున్నాను. ఈ గిన్నెలు తోముకునేటప్పటికి టైం అయితే 2:30 ఈ టైం అయ్యింది. బాబు వచ్చాడు. బాబుకి తినిపించేసిన తర్వాత గిన్నెలు అయితే తోముతున్నాను. గిన్నెలు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయండి. తెల్లవారు టిఫిన్ చేసి నుండి అసలు ఏమి గిన్నెలు తోమలేదు. అన్నీ కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడైతే అన్ని గిన్నెలన్నీ ఒకేసారి తోముతున్నాను. కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకో ఈరోజు కొద్దిగా విసుగుగా అనిపించింది. ఎందుకంటే చాలాసేపు ఎండలో వడియాలు పెట్టాను కదా, అందువల్ల అనుకుంటా కొద్దిగా విసుగ్గా చిరాగ్గా అనిపించింది. అయినా సరే గిన్నెలు దోమేసి బట్టలు ఉతికేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంకా రెస్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదండి. మా బాబు ఉన్నాడు కదా, మా బాబుతోనే సరిపోతుంది. వాడి ఇంటికాడ ఉన్నాడు అనుకోండి, ఖాళీ ఉన్నట్టుగా ఉండదు, అలానే ఖాళీ లేనట్టుగా కూడా ఉండదు. ఎనీ టైం వాడు వెనక తిరుగుతూ ఉండాలి. వాడు ఏదో ఒకటి కింద వేసేస్తా ఇసిరేస్తూ ఉంటాడనమాట. వాడు వెనక తిరుగుతూ ఉండాలి. ఇంకా మా అత్త మా మామ చాలా వరకు అయితే మా బాబుని చూసుకుంటారు. అయినా సరే నాకు ఎంతో కొంత వాడితో అయితే పని ఉంటుంది. ఇంకా గిన్నెలు మొత్తం దోమడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను. బట్టలు మాత్రం ఈరోజు కొద్దిగానే ఉన్నాయండి. మా బాబువి నావి మాత్రమే ఉన్నాయి. మా అత్త బట్టల వరకు మా అత్త ఉతికేసుకుంది. అందుకని బట్టలు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. బట్టలు ఉతకడం మాత్రం నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఇంకా బట్టలంతా ఉతికేసిన తర్వాత ఒక గంటన్నర సేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఈరోజు అయితే పనులన్నీ ఇలా చేసుకున్నానండి. ఇంక ఈ వడియాలు అయితే నాకు 2 రోజులు పట్టింది ఆరడానికి. చూడండి, పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఎంత పల్చగా కనిపిస్తున్నాయో. ఈ వడియాలు వేసేటప్పుడు ఇడ్లీలాగా ఇంత పెద్దగా ఉంది కదా, మొత్తం ఎండిపోయిన తర్వాత చాలా పల్చగా ఉన్నాయి కదా, అంటే వడియాలు తర్వాత గుడ్డ కూడా కనిపిస్తుంది, అంత పల్చగా వచ్చాయి. ఇంకా వడియాలు కూడా చాలా నీట్గా వచ్చాయండి. ఈ వడియాలు మనం ఆరిపోయిన తర్వాత తీయడం కూడా పెద్ద టాస్క్ లాగే ఉంటుంది. ఈజీగా రావన్నమాట, అంటే ఊరకనే ఇరిగిపోతూ ఉంటాయి. ఈ వడియాలు గుడ్డ వెనక్కి తిప్పుకొని కొద్దిగా వాటర్ చిలికేసుకుంటూ గుడ్డ బాగా తడుపుకోవాలి. గుడ్డ తడపకుండా మనము వడియాలు తీస్తామంటే అస్సలు రావు. అందుకని గుడ్డ కొద్దిగా బాగా తడుపుకోవాలి. ఇంకా నేను గుడ్డ తడుపుతుంటే మా బాబు కూడా నాకు కూడా చేతిలో నీరు అయ్యమ్మా నేను కూడా తడుపుతాను అనేసి అయితే చేయి జాపుతున్నాడు. వాడు వచ్చేసాడు. ఇంకా మధ్యాహ్నం నుండి ఇంటికాడే ఉంటున్నాడు కాబట్టి పక్క రోజు మధ్యాహ్నం అయితే తీస్తున్నాను. వాడు కూడా నాకు తోడు అనమాట. ఆడుకుంటూ అయితే నేను కూడా చేస్తానని నా పనిలో కొద్దిగా చేయి పెడుతున్నాడు. ఇంకా వడియాలు అయితే చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. తీయడానికి అయితే బాగా వస్తున్నాయి. కొన్ని అయితే ఇరిగిపోయాయండి. అన్నీ బాగా వచ్చాయని అయితే చెప్పను. కొద్దిగా ఇరిగిపోయాయి. అంటే గుడ్డ నీట్గా తడవకపోయిన దగ్గర తీసిన దగ్గర అయితే కొద్దిగా ఇరిగిపోయాయి. చాలా వరకు అయితే బాగా వచ్చాయి. టేస్ట్ కూడా బాగా కుదిరాయండి. అంటే కొన్నిసార్లు మేము చేసేటప్పుడు చాలా వరకు ఉప్పు ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే అంచనా మీద ఉప్పు వేయలేకపోతున్నాను నేను. ఈసారి మాత్రం ఉప్పు కూడా కరెక్ట్గా పడ్డది. తినడానికి అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా పిండి కూడా బాగా ఉడకడం వల్ల వడియాలు వేసేటప్పుడు కూడా పగుళ్ళు ఏమీ రాకుండా చాలా బాగా ఎండాయి. తీసేటప్పుడు చాలా నీట్గా వస్తున్నాయి. అదనమాట. ఈ వడియాలన్నీ తీయడం అయిపోయిన తర్వాత ఒక రోజు మొత్తం మళ్ళీ ఎండలో ఆరబెట్టుకొని ఈ టిఫన్లో అయితే వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. వడియాలు అయితే చాలా బాగా వచ్చాయండి. పిండితో చేసిన వడియాలు ఈ పెద్ద టిఫన్లో వేసుకున్నాను. ఒకరోజు నూకతో చేసిన వడియాలు మీకు చూపించాను కదా, అవి అయితే కొద్దిగా అయ్యాయి. అవి చిన్న గిన్నెలో అయితే వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా టిఫినే అంటారులేండి. రెండు టిఫన్లో అయితే వేసుకున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.